రాసుకోండి. మాహేశ్వర సూత్రాలలో నేను రాసేసా. రాసేసారా? ఓకే. మహేశ్వర అనకుండా ఎందుకు మాహేశ్వర అంటున్నారమ్మా? దీర్ఘం. మహేశ్వర అంటే మహేశ్వరుడు. అతని యొక్క మాహేశ్వర, అతను రాసినటువంటి సూత్రాలలో అని చెప్పాలంటే మాహేశ్వర అని చెప్తామన్నమాట. అది వృద్ధి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఏంటి ఏమంటాము? కుంతి అన్నాం అనుకోండి, కుంతి పుత్రుడిని ఏమంటారు? కౌంతేయ అంటాం. ఆది వృద్ధి వచ్చింది. అది అర్థమైంది. సో మాహేశ్వర సూత్రాలలో 7వ సూత్రం ఏంటిది? అంతేనా? దీని అక్షరాలు కూడా రాసేసాను. సో తర్వాత ఏం రాస్తారు? యమంగణనం. ఈ సూత్రము ద్వారా నెక్స్ట్ ఏంటిది? ఈ సూత్రం ద్వారా ఎన్ని ప్రత్యాహారాలు చేయబడ్డాయి? 3 4 ప్రత్యాహారాలు. 4 ఏంటి? 4 ప్రత్యాహారాలు చేయబడ్డాయి. ఓకే. ఒకటి అవి అని రాసుకోండి. అవి ఒకటి ఏంటిది? అచ్చులు. ప్రత్యాహారం. ఇందులో బ్రాకెట్ లో పెట్టేసి యాక్చువల్గా వద్దులే, అదేమొద్దు, ఇప్పుడు వద్దు. ప్రత్యాహారం. రెండవది రాసుకోండి. ఇంకోటి ఏంటి రెండవది? ప్రత్యాహారం. తర్వాత మూడవది తర్వాత నాలుగవది ఓకేనా? ఇంతవరకు రాసుకున్నారా? యాక్చువల్గా వైట్ బోర్డ్ లో పెడితే మనకి ఇదంతా ఎప్పటికి ఉండేది. ఇప్పుడు ఇది ఉండదు ఇంకా. వైట్ బోర్డ్ తీసేసుకోండి. అదే ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అదే ఇక్కడ నుంచి తీస్తాను. ఒక్క నిమిషం అండి. ఇదేమైంది? నా కెమెరా కూడా పోయింది. ఎక్కడ పోయింది? ఒక్క నిమిషం అండి. ఫోన్లో కెమెరా కనిపిస్తలేదు. ఈ ఎం అనేది ఈ సూత్రంలో ఉన్న లెటర్ యమంగణనంలో లేదు కదా. ఎవరైనా ఫోటో తీసారా? తీయండి అమ్మా. తీసారా? ఓకే. సరే, ఇది అంతా అక్కడ మళ్ళీ రాద్దామని. ఓకే, నేను వైట్ బోర్డ్కి వస్తున్నాను. సరే, ఇప్పుడు ఇవి రాసుకున్నారు కదా? రాసుకున్నామని. సో మొదటిది ఏంటిది? అమ్మ ప్రత్యాహారం గురించి ఇప్పుడు చూస్తున్నాము. సో ఇంకా ఫస్ట్ మొదటిది ఏం రాస్తారు? ఇంకా ప్రత్యాహారం. మొదటి దాంట్లో ప్రత్యాహారం రాసుకోండి. అందులోనే 4 రాసుకున్నారు కదా. ఇప్పుడు మొదటి ప్రత్యాహారం అమ్మ. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా?
ఉమ్, యా మొదటిది అం ప్రత్యాహారం. అం ప్రత్యాహారం వచ్చిన యాక్చువల్గా అం ప్రత్యాహారం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా? మాన్య సో ఇప్పుడు ఈ ప్రత్యాహారం ఎక్కడొచ్చింది? ఈ ప్రత్యాహారం ప్రత్యాహారం అష్టాధ్యాయిలో అష్టాధ్యాయి సూత్రంలో అష్టాధ్యాయి సూత్రాలలో ఎన్నున్నాయి ఇవి? 4000. అష్టాధ్యాయి సూత్రాలలో ఎక్కడ వచ్చింది? ఈ 7వ సూత్రం కదమ్మా, ఇది 7వది. సూత్రాలలో ఎక్కడ వచ్చినది అమ్మ అనేది? 7వది కదమ్మా, 6, 4, 77. 77. దాని పైది కాదా తీసుకోవాల్సింది? సో ఏం రాస్తారు అక్కడ? రాసుకోండి పుమః. ఉమాహ సూత్రాలలో అష్టాధ్యాయ సూత్రాలలో పుమః. ఉమాహ పుమః ఖయ్యంపరే. చెప్పండి. ఖయ్యంపరే. 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 ఖయ్యం పరే ఖయ్యం పరే. ఈ సూత్ర సంఖ్య రాసుకోండి. ఎనిమిది 3 6 8, 3, 6 అనే సూత్రములో అనే అష్టాధ్యాయ సూత్రంలో రాసుకోండి. అనే అనే సూత్రంలో వచ్చింది. అష్టాధ్యాయం మళ్ళీ ఎందుకు అవసరం లేదు కదా, ముందరే చెప్పాము. చెప్పాం కాబట్టి అనే సూత్రంలో వచ్చింది. రాసుకోండి. అనే సూత్రంలో వచ్చింది. ఓకే. సో ఇప్పుడు అం ప్రత్యాహారం అంటే ఏంటో రాసుకోండి. అం ప్రత్యాహారం ఈక్వల్ టు నేను సార్ అమ్ ఈక్వల్ టు అని రాయండి. ఇందాక ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ రాసుకోండి. అచ్చులు చెప్పుకున్నాము. అచ్చులు 9, 4 అంతస్థాలు, పంచభూతాలు చెప్పుకున్నాము. ఈక్వల్ టు అన్ని అచ్చులు. అచ్చులన్నీ ఎన్ని ఉన్నాయి? 9. 9. తర్వాత కామ, ఇంకా ఏంటి? 4 అంతస్థాలు. అంతస్థాలు 4. కామ. ఈ అంతస్థాలు ఏంటివో బ్రాకెట్ లో రాసుకోండి. యు యు ఉ రు లు రు లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 4. 4. చిన్న ఐఫాన్ పెట్టి 4 అని రాసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటివి? లకారం. లకారము, రకారం. లకారం. తర్వాత పంచమాక్షరాలు. అది మ్యూట్ పెట్టుకోండి అమ్మా. మాన్య వర్గీయ పంచమాక్షరాలు అని రాసుకుంటున్నా. రాసుకోండి. వర్గీయ పంచమాక్షరాలు. అవునమ్మా, వర్గీయ పంచమాక్షరాలు. పంచమాక్షరాలు అని రాసినా కూడా సరిపోతుంది. అక్కడ బ్రాకెట్ లో రాసుకోండి. 5 అవేమేంటియో బ్రాకెట్ లో పంచమాక్షరాలు అన్నాము. అవేంటివి మరి? జ్ఞ, ఞ, ణ, న. ఓకేనా? జ్ఞమంగళనం. సో అవి
ఈ అమ్ అంటే అదనమాట. సో ఇప్పుడు మనకి ఇంకేమొచ్చింది సూత్రంలో? పుమః. పుమః ఖయ్యం పరే. ఇక్కడ ఖయ్యం పరే అన్నాము. అంటే దాన్ని విడదీస్తే ఎట్లా వస్తుంది చూడండి. ఓకేనా? సో ఆ సూత్రంలో ఏమేమి వచ్చాయి? పుమః పుమః ఒకటి వచ్చింది. పుమః, పుమః ఖయి, అమ్, పరే అన్నమాట. అమ్ అనేది ఖయ్యం వచ్చింది అందులో. వచ్చింది. వచ్చింది. ఆ, ఖయ్యం అమ్మ ఆ. వచ్చింది అక్కడ. సో ఇప్పుడు చూడండి, వచ్చింది. దాన్ని పుమః ఖయ్యం పరే విడదీస్తే ఎట్లా వస్తుంది చూడండి. పుమః. ఓకే. సో ఈ పుమః అనేది ఏంటిది? షష్ఠి విభక్తి ఏకవచనం. వచ్చింది. షష్ఠి పుమః. విభక్తి ఏకవచనం అన్నమాట. తర్వాత ఖయి. ఖయి అంటున్నాం. ఏంటది? ఖయి చెప్పండి విభక్తి. సప్తమి సప్తమి ఉత్తమం, సప్తమి సూపర్. సప్తమి ఏకవచనం. విభక్తి ఏకవచనం. తర్వాత అమ్. ఏంటిది? ప్రథమ ఏకవచనం. ఏకవచనమే కదా. ఆ, అమ్మ ఇక్కడ ద్వితీయ ఏకవచనమా? అమ్మ పరే అన్నమాట. ఓకే. ఆహా. అమ్మ పరేలో ఉండాలన్నమాట. అమ్ పరే. ఉమ్. సో ఇప్పుడు ఏంటిది? సప్తమి ఏకవచనం. అవునా? ఉమ్, ఉమ్. సో ఇప్పుడు దీనికి అయితే ఏం కావాలి? ఇప్పుడు పుమః అనేది ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఖయి అనేది ఉంది. దాన్ని చూస్తూ మీరు సూత్రార్థాన్ని చెప్పండి ఇక్కడ. పుమః స్థానములో పుమః స్థానములో ఉమ్, ఏ ఖయి అక్షరములు పదముగా వచ్చినప్పుడు ఉమ్. ఖయి ఖయ్యి మధ్యలో తర్వాత ఖై. అమ్మ ఖయి రెండు తర్వాత పరములో ఉంది. అమ్మ పరముగా వచ్చినప్పుడు పరముగా ఆ, వచ్చినప్పుడు వచ్చినప్పుడు అంతవరకే ఉంది. సో ఏం ఆ, కావాలి అనే విషయం అక్కడ లేదు మనకు. అవునా? మనం ఇప్పుడు ఏం చేస్తాము? అనువృత్తి చూసుకుంటాము. అనువృత్తిలో ఏమంటున్నాడు అంటే, అలా అయితే ఏం చేయాలంటే రేఫా పెట్టుకోమన్నాడు. అనువృత్తిలో ఏమన్నారు? రు అని చెప్పారు. ఓకే, రు అని చెప్పారనమాట. రు అంటే అక్కడ ఏదో ఒక లెటర్ కి రు అనేది ఆదేశం వస్తుంది అనమాట. అర్థమైందా? ఆమండి. ఇంతవరకు మీకు చూడగానే అర్థమైన సూత్రం ఇది కదా. ఇందాక అడిగిన ఇప్పుడు పనికొచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఖయ్యి అన్నాము. మరి ఖయ్యి అనేది ఏంటిది? అది ఒక ప్రత్యాహారము. మరి ఖయ్యి అంటే ఏమేమి లెటర్స్ వస్తాయి చెప్పండి. ఖై ప్రత్యాహారంలో ఏమేమి లెటర్స్ ఉన్నాయి? పై వరకు వస్తాయి కదండి. ఖ చట తప చట చట తౌ కపై అంతే అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు అవి చూపిస్తాను లెటర్స్, చూస్తూ చెప్పండి. అందరికీ రావాలి కదా అందుకని. అవునండి. ఓకే. అవును. చూడండి అమ్మా. సో ఇక్కడ అందరు చూడండి, మనకి ఖా నుంచి కావాలి. ఓకేనా? అవును. సో ఖా ఎక్కడుందో చూడండి. ఖా తర్వాత యు, చివరి లెటర్ ఏంటి? యు. సో చూడండి ఇక్కడ అందరు చూడండి, ఖా నుంచి 11వ సూత్రం ఎక్కడ సూత్రంలో ఉంది? 10 తర్వాత చూడండి ఎక్కడుందో. 11 11వ సూత్రంలో ఉంది. అవునా? ఈ 11వ సూత్రంలో ఖా ఎక్కడుంది? ఫస్ట్ది ఖ. అక్కడి నుంచి ఎంతవరకు? కపైలో యకారం. అవునా? యకారం వరకు. సో ఇప్పుడు మిగిలిన అక్షరాలన్నీ చెప్పండి. ఖా నుంచి మొదలుకొని ఖ, ఖ, ఛ, ఠ, ఠ. ఠ ఠ ఠ చ ట ట క ప. సో ఈ వకారాన్ని చెప్తారా? చివరికి ఉన్న వకారంని చెప్పు. చెప్పొద్దు. ఉత్తమం. ఇది చెప్పొద్దు, ఇది చెప్పొద్దు. ఫస్ట్ ఇది మాత్రం చెప్పాలి. అవునా? ఆ అక్షరాలన్నీ రాసుకోండి. ఖై అనగానే అక్కడ రాసుకోండి అక్షరాలు ఏమేంటియో. ఖ, ప్రథమ ద్వితీయ వర్గీయ వ్యంజనాలు రాసుకోండి. ఫస్ట్ ఆ లెటర్స్ అన్ని రాయండి. రాసిన తర్వాత చెప్తాను నేను. అన్ని రాసిన తర్వాత ఓకే. సో నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను, మీ వేరే దగ్గరికి. మన్నే కొంచెం ఉండండి మన్నే. అక్కడ రాస్తా నేను. సరే. ధన్యవాదాలు మన్నే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఖై అంటే మనం ఏం రాసుకోవాలి? లెటర్స్
ఫ ఫ ఫ ఛ ఫ థ ఫ థ థ త త త త త ప అంటే 11వ సూత్రం 12వ సూత్రం అంతే కదా మన్ని అంతే అమ్మా. సో ఒకటి ఖ అంటే ఖ అని రాయాలి, మీరు ఇలా రాసుకోవాలి. ఖ ఛ తర్వాత అలా రాసు ఖ తర్వాత చు టు ఫ కావాలి కదా, నేను తప్పు రాశాను. మధ్యలో పా ఫ రాయలేదు, అదే. అదే సో ఖ ఫ ఛ ఠ ట ట త వ వ త వ ఖ తర్వాత హ ట ఖ థ తర్వాత చ చ ట అంటే మొత్తం 10 అక్షరాలు కదా మన్ని తర్వాత మొత్తం అవునమ్మా. క మొత్తం 10 అక్షరాలు తర్వాత వ ప రాయకూడదా? ఆ? వ అదే ఓ బా రాయకూడదా? రాయాలా చెప్పండి, మీరే చెప్పండి. రాయాలా రాయొద్దా? రాయ అంటే చెప్పడం ఓకే, అక్కర్లేదు. ఫస్ట్ ది లాస్ట్ ఆ, తీసుకోవాలి. అంతే ఆవర్గే అంతే. కచట ఇప్పుడు మనకి ఏం అక్షరాలు కావాలో అవే రాస్తున్నాం, ఆ చివరిది అవసరం లేదు కదా. ఇప్పుడు ఖై అంటే ఏమొస్తాయి అన్నప్పుడు వా చెప్తామా చెప్పాము. మొత్తం 10 అక్షరాలు వస్తాయమ్మా 10 10 అక్షరాలు. సో ఈ 10 అక్షరాల్లో గమనించండి, ఏం గమనిస్తున్నారు మీరు? చూడండి ఒక్కసారి, నేను రౌండ్ చేస్తాను. ఈ కచట తప ఇవి ఉన్నాయా? కచట తప ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కర్రులు కదా మన్ని కర్కశ వ్యంజనాలు ఆ, అలాంటి ఇవి. వినండి, ఫస్ట్ ఇది వినండి, ఆ తర్వాత దానికి వెళ్దాము. సో ఇప్పుడు ఇదేంటిది? కచట తప అని కనిపిస్తుంది మనకి. అంటే ఏంటిది? వర్గాలలో మొదటి అక్షరము. మొదటి అక్షరం అవునా? అన్ని వర్గాలలో మొదటి అక్షరము. మళ్ళీ తర్వాత ఇది చూడండి, ఖ ఫ ఛ ఠ ఠ. సో ఇవి అన్ని వర్గీయ వర్గాలలో 2వ అక్షరము రెండవ రెండో అక్షరం. అక్షరం. వర్గీయ అర్థమైందా? 2వ అక్షరం 5 వర్గాలు ఉన్నాయి. ఏమేం వర్గాలు ఉన్నాయి? కప పు ఛ పు చు టు కచట టు తప. టు. ఏమేం వర్గాలు? క ఛ ట తప అనే వర్గాలు ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు మీకు అవును. letters ఎట్లా కనిపిస్తాయి? క ఖ గ ఘ తర్వాత ఇంగ. గ. ఇంగ. అవునా? ఇది రాసుకోండి ఇట్లా. తర్వాత ఏంటి? చ. తర్వాత ఏమొస్తుంది? క ఛ ట త ప కదా. సో చ వర్గం అవును. ఎట్లా వస్తుంది? చ ఛ. ఆ, తర్వాత జ జ జ ఝ. తర్వాత ఇంజ ఈ, ఇంజ ఈని. సో ఇయా ఇయా అని చెప్పాలి. ఓకే. తర్వాత ట ట వర్గం ట ఠ ఠ, డ ఢ, ఢ. తర్వాత అన, అన. అన. ఆ తర్వాత త వర్గం త థ ద ధ న. ఆ తర్వాత పవర్గము ప ఫ బ భ మ. ఇవన్నీ కూడా వర్గీయ అక్షరాలు 5 అన్నమాట. సో ఇప్పుడు నేనేమన్నాను? అన్ని వర్గాలలో మొదటి అక్షరము అన్నాను. అన్ని వర్గాలంటే ఏవొస్తాయండి? క ఛ ట త ప. అవునా? ఈ అన్ని వర్గాలు. అన్ని వర్గాలలో ఏమన్నాను? మొదటి అక్షరము. ఇది మొదటి అక్షరం, అవునా? అవును. ఆ, తర్వాత రెండవ అక్షరం అన్నాను. ఏవొస్తాయి మళ్ళీ? ఖ ఛ ఠ థ ప. క క ఆ ఆ ప. సో అర్థమైందా ఇప్పుడు? ఆమండి. సో అది మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మొదటి అక్షరం అంటే ఇది అర్థం చేసుకోవాలి ఇట్లా ఇక్కడ, ఓకేనా? ఇది మొదటి అక్షరము, ఇది రెండవ అక్షరం. అన్ని వర్గాలలో రెండవ అక్షరాలు. ఈ 3 అంటే ఏమొస్తుంది? గజడ దబ. 4 అంటే ఘజడ దబ. అవి పంచమాక్షరాలు అంటే ఇవి. అన్ని వర్గాలలో పంచమాక్షరాలు అంటే అవి, ఓకేనా? సో ఇప్పుడు అన్ని వర్గాలలో ఇవేంటివి? అన్ని అన్ని వర్గాలు మొదటి అక్షరాలు. మొదటి అక్షరాలు మొదటి రెండు. మొదటి రెండు. ఏం చెప్పాలి? అన్ని వర్గాలలో మొదటి 2. మొదటి 2 అక్షరాలు అంటే ఏమి? ఇవి అన్నమాట. దీన్ని ఏమంటాము? ఖై. 2 అక్షరాలు, ఓకేనా? అదేంటిది? ఖై. ఖై ప్రత్యాహారం. ఇదేంటిది మరి? సై ప్రత్యాహారం.
ఓకేనా? ఉమ్. సో ఇప్పుడు ఇంకొకటి. సో ఈ మొదటి 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో 2 వర్గాలలో, ఐ మీన్ అన్ని వర్గాలలో మొదటి 2 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ మొదటి 2 అక్షరాలకి ఇంకో పేరు పెట్టిండ్రు. ఏమని? ఏం అక్షరాలు కర్కశ అన్నారు? వ్యంజనములు, కర్కశ వ్యంజనములు. కర్కశ కర్రలు. వ్యంజనములు. అప్పుడు శేషాసాలు కూడా వస్తాయి కదమ్మా కొన్ని. అందులో వస్తాయి కదా, అవి రావద్దు మరి. సో ఈ 2 నమోదు. వాటికి ఏమన్నా అంతే, ఇంకా ఈ కయ్యే అనాలి. ఓకే, ఆ, అంతే అండి. సో ఇది ఓకేనా? సో ఆమని. కయ్య అంటే ఆ అక్షరాలు. సరే, ఇప్పుడు సూత్రార్థం రాసుకోండి. ఏంటి? చెప్పండి. పుమః ఖయ్యం పరే. చెప్పండి ఒకసారి. ఉమః కయ్యంతరు. పరే. పుమః ఖయ్యం పరే. ఓకేనా? 8, 3, 6. 8, 3, 6. ఇందాక చెప్పారు. ఓకే. సో ఈ సూత్రార్థం ఏంటంటే రాసుకోండి. 8, 3 ఎంతమంది? 8, 3, 6. 6. రాయించడమే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఇంకా చెప్పే దానికంటే ఫస్ట్ రాయిస్తూ అర్థం చేయించింది బెటర్ ఏమో అనిపించింది. అలాగే చేద్దాం కదా. మీకు అవుతా ఉంది కదా, మరి నేను నోట్స్ రాసి పెట్టేసరికి కదా. అవునవును. సో రాసుకోండి. మరియు అమ్మా చెప్పండి. ఇది ఇక్కడ ఆ కప్ప చెట తవ్వు కదమ్మా, అంటే నువ్వు కప్ప రాసావు ప్రథమాక్షరాలకి, అది అర్థం కాలేదు. ఏంటి మళ్ళీ చెప్పండమ్మా. ఇది సూత్రము కప్ప చెట తవ్వు కదా, కప్ప రాశారు, నాకు అది అర్థం కాలేదు అంటున్నా. మా మహేశ్వర సూత్రాల్లో 11, 12 సూత్రాలమ్మా అవి. ఖ ఫ ఛ ఠ థౌ. ఆ, చెట చెట కప. తవ్వు. చెటత్తౌ కపై. కపాయి ఈ 2 చివరిది కపైలో కాప తీసుకోవద్దు. అది అవగతం. కపైలో కాప. అవగతం. ఓకే, చివరి తీసుకోవద్దమ్మా. అందుకే చివరి తీసుకోకపోతే అవి వస్తాయి, answers వస్తాయి. ఓకేనా? అర్థం. యా, ఓకే. ఇత్తిపోవద్దు అని చెప్పారు అది. అంతే. పుమః కయ్యం పరి రాసుకోండి. ఏం రాస్తారు? పుం శబ్దము తర్వాత ఇదేంటిది? పుం అనేది ఒక శబ్దం అన్నమాట. శబ్దం అంటే తెలుసు కదా, ఆ, ఆ. ఏంటి? సుబంతం పింగంతం పదం. సో అట్లాంటిది పదం అన్నమాట, సుప్పు పదం అన్నమాట. ఓకే. సో సుప్పు అంతం ఉంటే అదొక పదం, శబ్దం అన్నమాట. ఇది శబ్దం అంటున్నాం మనం, అవునా? శబ్దాలే, అన్ని శబ్దాలే. ఏంటిది? క్రియా శబ్దాలు ఒకటి, క్రియా శబ్దాలు కానివన్నీ కూడా అవి ఒక డిఫరెంట్ శబ్దాలు. ఓకే. సో ఇప్పుడు ఇది క్రియా శబ్దమా లేకపోతే డిఫరెంట్ శబ్దమా? డిఫరెంట్ శబ్దమే. డిఫరెంట్ శబ్దం ఏదైతే ఉందో దానికి విభక్తులు ఉంటాయి. క్రియాదైతే ఏముంటాయి? పురుషులు ఉంటాయి. పురుషులు ఉంటాయి. పురుషులు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు పుం అనేది శబ్దానికి, శబ్దం తర్వాత రాసుకోండి. పుం శబ్దము తర్వాత ఇది కనిపిస్తుందా, కనిపిస్తలేదా? కనిపిస్తుందమ్మా. స్క్రీన్ బయటికి కనిపిస్తుంది. ఎఫెక్టివ్ స్క్రీన్ అయితే స్మాల్ గా అయిపోతుంది. నేను మీకు కొంచెం పీడిఎఫ్ పెద్దదిగా పంపిస్తాను. చేసుకోండి ఉమాసుందరి గారు. నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను, అప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఓకే. అలాగే మన్నే, అలాగే మన్నే. ఇదే డిఫరెంట్ ఉమాసుందరి కలర్. గారు ఈ వేలుతో కొంచెం ఇలా పెద్ద చేసుకోండి స్క్రీన్. అంతే. అంటే ల్యాప్టాప్ లో అట్లా కాదు. ల్యాప్టాప్ లో రావట్లేదు అన్నారు కిందాక, ఫోన్ లో ఏమో అంటున్నాను. పుం శబ్దము నేను అనుకుంటూ రాస్తున్నాను కాబట్టి మీకు పర్వాలేదు. పుం శబ్దము తరువాత సంహితలో ఖై ప్రత్యాహార వర్ణము
అది ఎవరిది అది తీసేయరా? గ్రీన్ కలర్ది తీసేయండి అమ్మా. బాక్స్ ఎవరిదో వచ్చింది, మీరే తీయగలుగుతారు, నేను తీయలేను. ఓకే, సో ఖై వర్ణము మరియు మరియు అంటే అది మీకు సింబల్ అర్థమవుతుందా? సరే రాసుకోండి. మరియు దాని తరువాత అమ్మ. ఇది అమ్మ ప్రత్యాహార వర్ణము. అమ్మ ప్రత్యాహార వర్ణము. పరేనా? దాని తర్వాత అమ్ ప్రత్యాహార వర్ణము ఉంటే పుం శబ్దము యొక్క వెంట్రుకలు టమాటా బాగా చేస్తున్నా పాపం. అదేదో ఏది బియ్యం మ్యూట్ చేసేవా? అదే ఎక్కడ ఆగిపోయింది. నేను మ్యూట్ ఆల్ చేస్తున్నా, మీకు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓకే, పుం శబ్దము యొక్క మకారానికి, మా అంటే మ అని రాసుకోండి, మ కారానికి ఏంటి రు ఆదేశం వస్తుంది. ఏమొస్తుందండి? రు రు ఆదేశంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్ని రాసుకున్నారు కదా, అమ్మ అంటే ఏంటి, ఖై అంటే ఏంటి రాసుకున్నారు, అవునా? పుమ్ అనేది శబ్దం, అవునా? మమ్మీ చెప్పేది అనునాసికరు. ఆ? అనునాసికరునా పైన కాదు, బొట్టు రు పెట్టారు. రు అనునాసిక రు. అంటే అనునాసిక రునే వస్తుందమ్మా. అవును, లోపల రేపనే కదా రు, అంతే కదా. అవును. అక్కడ చూస్తూ రాయండి. రు రు. అచ్చు అనునాసికం ఉంది కదా దాని పైన, అది రాసుకోండి. ఇక్కడ నేను దీనికి ఇక్కడ రెడ్ కలర్ లో బాక్స్ పెడతా, మకారానికి రు ఆదేశం వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక్కసారి నేను చదువుతూ మీకు చెప్తాను. ఒక ఉదాహరణ కూడా రాసుకోండి, రాసుకున్న తర్వాత చెప్తా. పుమ్ ఉదాహరణ రాసుకోండి. పుమ్ ప్లస్ కోకిల. ఓకేనా? సో ఇప్పుడు పుమ్ అన్నాము. ఇప్పుడు నేను ఒక్కసారి నిర్వచనము, ఆ డెఫినేషన్ చదువుతాను, వినండి ఏం రాసుకున్నారనేది. సో ఇప్పుడు ఏమన్నాము, పుమః ఖయ్యం పరే అనేది సూత్రం. ఓకే, ఈ పుం శబ్దము తర్వాత సంహితలో ఖై ప్రత్యాహార వర్ణము. సో ఇప్పుడు మనకి సంహిత అనేది కనిపిస్తుంది, పుం అనేది కనిపిస్తుంది. పుం శబ్దం కనిపిస్తుందా? కనిపిస్తుంది. పుం శబ్దం తర్వాత ఏముండాలి అన్నాము, ఖై ప్రత్యాహార వర్ణం ఉండాలి అన్నాము. సో ఖై ప్రత్యాహారంలో ఏమేమి వచ్చాయి ఒక్కసారి చెప్పండి. ప్రథమ వర్గ ప్రథమాక్షరాలు. అవునా? ఇప్పుడు పుం శబ్దం ఇది, అవునా? ఈ పుం శబ్దము తర్వాత ఖై వర్ణం ఉండాలి. అంటే కకారం ఖై వర్ణమేనా? కైవర్ణమే. ఖకారం అనేది ఖై వర్ణమే.
సో ఇప్పుడు దీన్ని విడదీద్దాం ఒకసారి. సో ఇప్పుడు క్ తర్వాత ఓ. ఓకేనా? అది కరెక్టేనా కో అనడానికి? కరెక్ట్. సో ఇప్పుడు పుం శబ్దం తర్వాత అన్నాం. ఇది పుం శబ్దం. దీని తర్వాత ఖై ప్రత్యాహార వర్ణం ఉండాలి. ఉందా? ఉంది. ఉంది మరి. ఉంది. ఉంటే చెక్ ఉంది. మార్క్ పెట్టండి. ఆ తర్వాత ఏముండాలన్నాము? ఇది ఖై వర్ణం. అం ప్రత్యాహార వర్ణం దాని తర్వాత అం ప్రత్యాహార వర్ణం ఉండాలి. అది అం ప్రత్యాహార వర్ణమేనా ఓ అనేది? మన్ని. అవును, చూడండి మంచిగా. అమ్మ అంటే రాసుకున్నారు మీరు. ఉంది 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 లేదు. అచ్చుల్లో వచ్చింది. ఆ, అం ప్రత్యాహార వర్ణం ఉంది. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో అప్పుడు ఏమన్నాము? ఈ చివరి పుం శబ్దంలో ఉన్నటువంటి మకారానికి ఏం కావాలన్నాము? రకారం రు. రి అనేది ఆదేశం ఆదేశంగా అవుతుంది. వస్తుంది. రీ అర్థమైందా? ఆదేశం వస్తుంది. అర్థమైందా? మన్ని. ఆ, సో ఇక్కడ ఈ మకారానికి పుం అనే శబ్దంలో మరి ఎక్కడ మన ఇష్టం వచ్చినటువంటి మకారం అట్లుండొద్దు. పుం అనే శబ్దమే ఉండాలి. అర్థమైందా? మన్ని. సో దానికి అక్కడ ఏముండాలి? పుం అనే శబ్దంతో ఉన్నటువంటి మకారమే ఉండాలన్నమాట. సో అప్పుడు ఈ మకార స్థానంలో ఏమొస్తుంది? రేఫ. రేఫ. రీ వస్తుంది. రేఫ కాదు కానీ తప్పు చెప్పాను. రి రి రు అనేది వస్తుంది అన్నమాట. రు ఏంటి? రు. రు అనేది ఆదేశం అవుతుంది. అప్పుడు అది ఏమైపోయింది? పూరు. ఏమైంది అది? సో ఇప్పుడు ఇది ఆదేశం అయ్యింది ఇక్కడ. అవునా? ఇది ఆదేశం. రు అనేది ఆదేశం అయింది. దేనికి? మకారానికి. అవునా? సో ఈ మకారానికి ఆదేశం అయింది. సో అప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఏమవుతుందో ఇంకా? కోకిల. పూరు. పురుం కాదు, కోకిల. ఏంటి? పూరు పురుం కోకిల. పురుం కోకిల. పురుం కాదమ్మా. పురుం. సో పూరు ప్లస్ కోకిల. సో ఇప్పుడు మనకి ఈ రూ కనిపిస్తుంది. అవునా? ఈ రూ కనిపిస్తే దాంట్లో ఏమన్నా ఉందా? ఏముంది అక్కడ? మీకు తెలిసిన అనునాసిక రేఫ ఉంది. అనునాసిక. అనునాసిక నిత్. రేఫ. సో అప్పుడు ఏమైంది? పుర్ర అయింది. ఏమైంది అది? పుర్రు. పుర్ కోకిల. తర్వాత ఏమైతుంది? కోకిల. విసర్గలు అవుతాయి కదా. పుర్ ప్లస్ కోకిల. ఓకే. ఆ తర్వాత ఏముంది? ఈ రేఫ ఉంది. రేఫ ఎక్కడుంది? చివరిగా ఉంది. దాని తర్వాత ఏముంది? కర్ర వర్ణం ఉండాలి. సో కర్ర వర్ణం ఏనాది? ఉంది. అప్పుడు ఈ రేఫ అనేది ఏమైతుంది? సకారంగా మారిపోతుంది. విసర్గగా మారిపోతుంది. అవునా? ఏంటి? ఖరవసానయో విసర్జనీయ. పరవసాన విసర్జనీయ. అవునా? కర్వర్ణము లేదా ఆ రేఫ అవసాన దశలో ఉంటే విసర్జని. విసర్గగా మారిపోతుంది. లేదంటే ఈ రేఫ అనేది సకారంగా మారాలి. అవునా? ఏంటిది? రేఫ సకారంగా మారడానికి ఏం సూత్రం అది చెప్పండి? పరవసాన విసర్జనీయ. ససజశురోహో. ఇదేంటిది? ఖరవసానయో విసర్జనీయ అనే సూత్రం ద్వారా విసర్గ వచ్చింది ఇక్కడ. అవునా? సో ఇప్పుడు మనకి ఏమైంది? పుహు. పుహు ప్లస్ కోకిల. పుహు ప్లస్ కోకిల వచ్చింది. అవునా? ఆ అవును తర్వాత ఏమన్నారు? ఈ పురు ఇక్కడ ఎక్కడైతే మనకి రు అనేది వచ్చిందో దీనికి ఇంకో విషయం కూడా చెప్పారు. ఇక్కడ ఇది అనునాసికం కాబట్టి ఈ అనునాసికం పక్కన ఉన్న లెటర్ కి కూడా అనునాసికం చేసుకోవాలి. అత్రానునాసిక పూర్వస్య తు వా అంటే వికల్పంగా అన్నమాట. అక్కడ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. 2 రూపాలు వస్తాయి అక్కడ. అయితే ఇక్కడ ఎప్పుడైతే అనునాసిక ఉందో దానికి పూర్వం కూడా అనునాసిక చేసుకోమని చెప్పారనమాట అక్కడ. సో అప్పుడు మనకి పు అలా వచ్చింది. ఓకేనా? సో పు అయితే పుహు అయిపోయింది అనమాట. పుహు అలా వచ్చింది. తర్వాత అర్థమైంది అంతవరకు? అర్థమైంది. సో ఇక్కడ మనకి Last రూపసిద్ధి step. కాదు. ఇక్కడ మన గోల్ ఏంటి? రూపసిద్ధి కాదు. ఇక్కడ మకారం అనేది రూగా మారడం అంతే. అంతవరకే మనం చూడాలి.
అర్థమైందా? అంటే పైన స్టెప్ వరకే కరెక్ట్ అది. ఇంతవరకు ఆగండి. ఇంకా మనకి రూపసిద్ధి చేస్తున్నప్పుడు అంత ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? జస్ట్ మీకు అక్కడ ఓకే. చూపించాను కానీ అది అవసరం లేదు ఇప్పుడు. ఎంతవరకు అవసరమో ఈ సూత్రం ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోండి. ఓకేనా? సో ఇదంతా తీసేస్తున్నాను నేను. పాకు చంద్రబిందు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఉన్నట్లుంది? అదే అందుకే వద్దంటున్నా ఇప్పుడు. అంతవరకు వద్దు అంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇంతవరకే చాలు. ఆమండి. ఓకేనా? పీడిఎఫ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఏమైంది మనకి? పూ రు పూరు కోకిల అయింది. అంతే చాలు. ఓకేనా? ఇప్పుడు మన సూత్రం యొక్క ఉద్దేశం ఏంటిది? అకారం హయ్యం పరే అనే సూత్రంలో అం ప్రత్యాహారం రావడం. ఈ అం ప్రత్యాహారం వస్తే మనం ఎట్లా చేసుకున్నాము, ఆ సూత్రం ఏం చెప్తుంది అనేది చూసామన్నమాట. అవునా? ఆమండి. ఈ సూత్రం ఏం చెప్పింది? పుమ్ అనే శబ్దంలో ఉన్నటువంటి మకారానికి రు రు అనేది ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. తర్వాత అలా రావాలి అంటే ఏం చెప్పింది? దానికి పరములో ఖై వర్ణం ఉండాలి. ఆ ఖై వర్ణానికి పరములో అం ప్రత్యాహార వర్ణము ఉండాలి అని చెప్పింది. అర్థమైందా? ఓకే ఆమండి. అమ్మా. అంతే. ఇంతవరకు చాలు. అప్పుడు మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటది, రావట్లేదు అనే భయము ఉండదు కదా? ఓకే అవునా ఓకే కదా? అమ్మా. శాంతి మంత్రం. సో ఇంతవరకు అండి. ఇది ఇంతవరకు మీకు అర్థమైంది. ఇక్కడ ఇది ఇక్కడ వరకు మారింది. రాసుకుని చెప్తాను. మకారము రుకారంగా మారింది అనమాట. ఈ సూత్రం ప్రకారం ఏమైందండి? మకారము రుకారం రుకారంగా రికారంగా. మారింది. మకారం రికారంగా మారింది. అంతే. రు రు అనేదిగా మారింది. ఓకేనా? ఇది వద్దా ఇప్పుడు కరవసాన విసర్జని అది వద్దా? అది వద్దు, ఇంకేమొద్దు. ఇంతవరకే చాలు. ఏమన్నా? ఆ. సరే. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు PDF పంపిస్తాను. PDF అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి రాసామో అదంతా మీకు కనిపిస్తుంది. అది నేను మీకు పోస్ట్ చేస్తా. ఓకేనా? సరే. ఇంతవరకు అర్థమైంది అందరికి? ఆమండి. అర్థమైంది. ఓకే. సో అదండి సూత్రంని మనము చూసాము. ఇది అం ప్రత్యాహారం ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అం ప్రత్యాహారం ఎక్కడి నుంచి వచ్చింది? అది మాహేశ్వర సూత్రంలో మొదటి 7వ సూత్రం ద్వారా. మాహేశ్వర సూత్రం ఏడవ ఉంది. సూత్రం. 7వ మాహేశ్వర సూత్రం ప్రకారము దాని నుంచి ఎన్ని ప్రత్యాహారాలు చేశారు? 4. 4. ఏమవి? అమ్మ, అం యమ్, యం గమ్, 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 యం. 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 సో అందులో మనం అం ప్రత్యాహారం వచ్చినటువంటి సూత్రంని చూస్తున్నాం. ఆ సూత్రం పేరేంటి? ఉమహ ఖయ్యం పరే. ఖయ్యం పరే. ఖయ్యం పరే. 8, 3, 6. సో దీంట్లో ఏమేం ప్రత్యాహారాలు వచ్చాయి? అమ్ ఒకటి, ఖై ఒకటి. ఖై ఒకటి 2 ప్రత్యాహారాలు. పుమహ అనేది ఏంటిది? అది ఒక